ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్లింక్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవుతుందండి. సో ఇక్కడ స్క్రీన్ మీద అలౌ అనే ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో అలౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ నౌ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద మీకు సైన్ అప్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ వచ్చింది. ఈ సైన్ అప్ మీద మీరు క్లిక్ చేయాలండి. ఈ కింద ఉండే సింబల్ సైన్ అప్. సో దాని తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ విత్ ఇంటర్లింక్ ఐడి అని వచ్చింది కదా. ఇక్కడ ఈ బాక్స్లో మీరు టచ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక సింబల్ వస్తుంది చూడండి. ఇంకొకసారి టచ్ చేస్తున్నా ఆ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఐడి అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 6 డిజిట్స్ ఉండేటటువంటి 6 నంబర్స్ ఉండేటటువంటి పాస్వర్డ్ ఒకదాన్ని మీరు ఎంట్రీ చేయాలి. పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇంకొకసారి కూడా సేమ్ అదే పాస్వర్డ్ అడుగుతుందండి. ఇంకొకసారి కూడా మీరు పాస్వర్డ్ ఎంట్రీ చేసి సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు చాలా ఆప్షన్స్ వచ్చాయండి. సైన్ అప్ విత్ జీమెయిల్ అనేసి, సైన్ అప్ విత్ టెలిగ్రామ్ అని, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని, ఫేస్బుక్ అనే విధంగా వచ్చాయి. మీరు సైన్ అప్ విత్ జీమెయిల్ అనేటటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్లో ఉండేటటువంటి మెయిల్ ఐడీస్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు సక్సెస్ అనేసి ఇలా వస్తుందన్నమాట. అంటే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి మీకు మీ మెయిల్ ఐడి, మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది డిఫాల్ట్గా ఇక్కడే చూపిస్తూ ఉంటుంది. దీని కింద లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ కానీ పాస్వర్డ్ కానీ ఇచ్చేసి ఇక్కడ కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ మెథడ్ అడుగుతుందండి. సో మీరు ఇక్కడ చేయాల్సింది గూగుల్ క్రోమ్ లాగిన్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ దాన్ని. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా మీరు సబ్మిట్ చేయండి. తర్వాత ఇక్కడ ఐటీఎల్జీ మెకానిజం అప్డేట్ అని వచ్చింది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఈ విధంగా మీకు ఇలా అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మైన్ ఐటీఎల్జీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొకసారి మైన్ ఐటీఎల్జీ అనేసి వస్తుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మైనింగ్ ఐటీఎల్జీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. డన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మెయిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీకు ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి కానీ లేకపోతే 4 అవర్స్కి ఒకసారి కానీ ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ ఉంది చూడండి. ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నాట్ వెరిఫైడ్ ఎట్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ టు వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ వచ్చింది. సో దాని మీద మీరు క్లిక్ చేయాలండి.